హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది వీడియోలు చేయక. ఈరోజు మా మోటార్ కాలిపోయింది. అది ఎలా తీస్తురో చూడండి. 1 వీక్ అవుతుంది మా మోటార్ కాలిపోయింది. వర్షాలు పడుతున్నాయని చేయించలేదు. రీసెంట్గా తీస్తున్నాము. చేయించి మళ్ళీ ఇప్పుడు దించుతున్నాం అనమాట. మొత్తం 15 పైపులు ఉంటాయి. 15 పైపులు అంటే పైపుకు 100 రూపాయలు, పైకి తీసిన దానికి 100 రూపాయలు, మళ్ళీ లోపల దించిన దానికి 100 రూపాయలు. 15 పైపులు అంటే దేనికి 1500, దించడానికి 1500, మొత్తం 3000. మోటార్ కాలిపోయింది, దానికి 3000. 1500 3000 ప్లస్ మోటార్ కలిపి 3000, 6000 రూపాయలు అయింది. అవి ఫిట్ చేస్తే తెలుస్తాయి మరి మళ్ళీ మంచి నడుస్తుందా ఎట్లా అనేది. పైపులు అట్లా డబుల్ పైప్ అనమాట. అది 20 ఫీట్ల పైపు అంటే 10 ఫీట్ల పైపుకే 100 రూపాయలు. అంటే డబుల్ పైపు ఉంది అనమాట. అది దానికి 200 తీసుకుంటారు. దానికి ఫిట్ చేస్తారు. థ్రెడ్లలో కూర్చునబెట్టి తింపుతారు. తింపిన తర్వాత చైన్ పాన వేసి తింపుతారు. అట్లా చేయిలతో దింపిన తర్వాత కొద్దిగా టైట్ అయినాక చైన్ పాన వేస్తారు. చూపిస్తాను చైన్ పాన అంటే ఏందో. ఇప్పుడు ఓకే, ఇక ఆపేస్తారు. ఆపేసి చైన్ పాన వేస్తారు. అట్లా ఇక్కడ పాన అక్కడ పాన ఆపోజిట్ వేసి టైట్ చేస్తారు. చెయ్యి తింపు అట్లా చేతితోని మెల్లగా టైట్ చేస్తారు అన్నమాట. ఇలా ఫుల్ టైట్ చేసిన తర్వాత మళ్ళీ క్లాంప్ ఇప్పుతారు. క్లాంప్ ఇప్పి మెల్లగా దించుతారు. కేబుల్ కట్ కాకుండా చూసుకుంటూ దించాలి. ఓకే, ఫుల్ టైట్ అయింది. పైపు తీసేస్తారు. పాన తీసేసి మళ్ళీ స్టాండ్ దగ్గరికి వచ్చేస్తారు. అతను క్లాంపు లేపిండు. మళ్ళీ టైట్ చేసి మెల్లగా స్లోగా వదులుతుంటారు. ఆయన ఆ కూర్చొని అయినా క్లాంపు మాస్టర్ అనమాట. మెకానిక్, ఈ ప్లాడ్ మెకానిక్ ఆయన వర్కర్. క్లాంప్ అట్లా ఫిట్ చేస్తుండు. ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పైకి అంటారు. అక్కడ కప్లింగ్ ఉండే, అందుకే క్లాంప్ లేపి మళ్ళీ ఫిట్ చేసి. అది డబుల్ పైప్ అనమాట. ఇంత పెద్దది 20 ఫీట్ల పైప్. మొత్తం పట్టుకోవాలి, పట్టించాలి మొత్తం ఒకసారి. దాన్ని ఎండబెట్టాలి. దించేటప్పుడు మాత్రం ఒక్కడున్నా సరిపోతుంది స్టాండ్ కొట్టడానికి. చెరువు కాదు ఇది. తీసేటప్పుడు మాత్రం 2 పడతారు. ఎందుకంటే వెయిట్ బాగా ఉంటుంది కాబట్టి 2 బట్టి కొడతారు స్టాండ్. మా కాక కూర్చుని కేబుల్ వదులుతుండే. క్లాంప్ పడడం వచ్చింది. క్లాంప్ పైన పైప్ వేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ వదులుతారు అనమాట. పెట్టుకుంటుండు వాడు. పెట్టుకుంటుంటాడు.
6 మంత్ అవుతుంది. ఇంతకుముందే కొత్త మోటార్ మార్చిన, పైపులు మారలేము, కొత్త మోటార్ మార్చిన. కానీ ఏమైందో 6 నెలల మళ్ళీ కాలిపోయింది. కాలిపోతే మళ్ళీ చేస్తున్నాం. అప్పుడు 10-12 వేలు అయినాయి, ఎప్పుడు 6,000. మళ్ళీ ఇంకా సాటర్ ప్రాబ్లం ఉంది అన్నది, మళ్ళీ అదేందో తెలియదు. ఇది అయిపోయినాక నడుస్తూనేమో ఓకే, లేకుంటే మళ్ళీ కొత్త సాటర్ తేవాల్సి వస్తుంది. ఒకవేళ కొత్త సాటర్ కూడా వేస్తే మళ్ళీ ఆ వీడియో కూడా చేస్తాను. అడుకో అరే ఈరా ఈరా గుద్దము డీవల్ వాడు నాకు ఈ పైసలు ఇబ్బంది ఫ్రెండ్స్, ఎంతైనా చాలా ఇబ్బంది. ఈ రైతుల కష్టాలు చెప్పలేదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మోటార్ మంచిగా నడుస్తుందా, కాలిపోతా, సాటు పోతా, పత్తుల కిట్టు పోతుందా, బీడ్స్ పోతుందా, నెంబటిని పోతుందా, పంపు పోతుందా, ఏం పోతుందా అనేది ఎవరికి తెలియదు. అది నడుస్తూనే మోటార్, లేకుండా కథం. నాదే కదా ఇలాంటి రైతుల బాధలు చెప్పలేనివి అనమాట. అలాంటివన్నీ రైతు బాధ రైతుకే తెలుస్తాయి, వేరే వాళ్ళకి అర్థం కాదు. చెప్పాను ఇంతే వీడియో కోసం పెట్టిండు అది అనుకుంటారు, కానీ అది ఏందనేది రైతు తన ఇప్పటికీ డబ్బులు ఉండవు. పంట పండినప్పుడు డబ్బులు ఉంటాయి, తర్వాత మామూలుగానే ఉంటుంది, మళ్ళీ 6 నెలలకు ఒకసారి. కానీ అందరికీ అర్థం కాదు రైతు కోసం. అర్థమైన వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం. మళ్ళీ బాయ్. లైక్ కొట్టండి ప్లీజ్.